గోదావరి చమత్కారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్? రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. వారి మరి అక్కడే ఎవరు అలాగా ఈ రాజకీయమే తేడా అనుకుంటున్నాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నాం. ఈ తేడా కూడా ఉందా మనలో? లో బాగా ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పు చూపితే మీరు రెండు చెప్పులు చూపిస్తారు. మా నాయకుడి గురించి చెడు మాట్లాడినా, అసత్యాలు మాట్లాడినా వారికి కాపు సామాజిక వర్గంలో డిప్యూటీ సీఎం అయ్యాడు, మనస్ఫూర్తిగా అభినందించాల్సి ఎందుకు అతని దృష్టిపడుతున్నారు? ఆయన డిప్యూటీ సీఎం కన్నా ముందు నేను మంత్రి అయ్యాను. ఆయన పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేప్పటికీ నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నాను. వాళ్ళ అన్నయ్య గారి పార్టీ ఈయన ప్రచారం చేస్తున్న చోట ఓడిపోయి మొత్తం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు నేను 2వ సారి ఎమ్మెల్యే అయ్యాను. నన్ను అభినందించాడండి. నేను కాపుని కాదు. మరి కాపును బీసీలో చేర్చే అనే విషయం వైసీపీ ఎందుకు స్టాండ్ అవ్వలేదు, ఎందుకు చేర్చలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నా దగ్గరికి ఎగదోసి పంపించారేమో నాకు అనిపిస్తుంది. నిమ్మల రామానాయుడు గారు సైకిల్ మీద తిరుగుతారు, ఎందుకు అతని మీద సెటైల్ వేస్తారు? సైకిల్ మీద తిరిగి మంత్రి అనేది మీ వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉన్నారా? ఊరికే ముందు ఒక 4 కెమెరాలు, వెనక ఒక 6 కెమెరాలు పెట్టుకుని ఆ కెమెరాలతో సైకిల్ తొక్కుకుంటా ఒక చోటకి వెళ్ళి రోజు రైలు ఎక్కుతున్నాడా, రోజు సైకిల్ తొక్కుతున్నాడా, కారు ఎక్కట్లేదా? ఒక్కసారి తప్పితే మిగతా అంత కారే కదా. ఒక ఫిషర్మెన్ ఇంటికి వెళ్ళాడు, శుభ్రంగా చేపలు కొన్నాడు, ఫిష్ ఫ్రై చేసాడు, అతనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రై చేసాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. అది మంచి పని అంటారా కాదు? ఈయన ఇంటికి వెళ్ళి కెమెరాలతో పెట్టుకుని మైకులు పెట్టుకుని హోటల్ నుంచి తెచ్చిన చేపల్ని పొయ్యి అంటించకుండా ఫ్రై చేశారు, తప్పేం లేదు. హోటల్ తెచ్చారు. తెప్పిపోతే ఆల్రెడీ రెడీమేడ్ వంట ఏంటో ఉంటుకుంటారు అక్కడ. గొడ్డల పార్టీ అన్నాడు. ఏం గొడ్డల పార్టీ? మా గుర్తు గొడ్డల అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యలు చేస్తే ఎందుకు మిమ్మల్ని మీరు ఆ క్రిమినల్ ఛార్జెస్లో ఆ హత్యల్లో ఎందుకు జగన్ ముద్దాయిగా చేయలేదు? ఆయన మీకు పవన్ కళ్యాణ్ గారి దేశం ఉందా? ఆస్తి బాగా ఆస్తి బాగా నాకు అర్థం కాలేదు సార్. కొండచెరు ఇద్దరిది బాట అది. రెడ్ బుక్ మీ పేరు నేను లుచ్చానే తప్పుడు ఉన్నా. మీకు అంత ధైర్యం ఏంటి? మిమ్మల్ని ఏం చేయలేడు చంద్రబాబు అని ఒక క్లారిటీకి వచ్చారు. కాలుకి వచ్చే బోడిగుండికి మోకాలికి ముడి కడుతున్నారు మీరు.